బ్రేకింగ్ న్యూస్ మోంతా తీవ్ర తుఫాన్ ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇక తీరానికి సమీపించే కొద్దీ దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను కారణంగా గంటకు 100 కిలోమీటర్లకు పైబడిన వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. ఇక విశాఖలోని డాపర్ల రాడార్తో పాటు తుఫాను హెచ్చరిక కేంద్రం ఈ తుఫాను పరిస్థితిని పరిశీలిస్తోంది. ఇక గాలుల దిశగా వేగం నిమిషానికోసారి అంచనా వేయడానికి జీపీఎస్ 1 డే బెలూన్ల ద్వారా వాతావరణ పరిస్థితులను ఐఎండీ పరిశీలిస్తుంది. ఈ బెలూన్ల ద్వారా వచ్చే డేటా ఆధారంగా కీలక ఆదేశాలు, సలహాలు ఇస్తున్నారు. అయితే రాబోయే మరికొన్ని గంటల్లో సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తుఫాను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా అప్రమత్తమైన అధికారులు కాకినాడలోని ఉప్పాడ బీచ్ రోడ్ను మూసివేశారు. అలాగే సముద్రంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30 వరకు ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తుఫాను ప్రభావిత మండలాలలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మోంతా తుఫాన్ పై లేటెస్ట్ అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? మోంతా తీవ్ర తుఫాను ఏపీ తీరం వైపు వేగంగా దూసుకొస్తా ఉంది. ప్రస్తుతం ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తా ఉంది. తీరానికి సమీపించే కొద్దీ దీని ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తా ఉన్నారు. ఈ తుఫాను కారణంగా గంటకు 100 కిలోమీటర్లకు పైబడి వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. విశాఖలోని డాప్లర్ రాడార్ తో పాటు తుఫాను హెచ్చరిక కేంద్రం ఈ తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తా ఉంది. అలాగే గాలుల దిశ, వేగం నిమిషానికి ఒకసారి అంచనా వేయడానికి జీపీఎస్ 1 డే బెలూన్ల ద్వారా వాతావరణ పరిస్థితులను ఐఎండీ పరిశీలిస్తా ఉంది. ఈ బెలూన్ల ద్వారా వచ్చే డేటా ఆధారంగా కీలక ఆదేశాలు, అలా సలహాలు ఇస్తా ఉన్నారు. అయితే రాబోయే మరికొన్ని గంటల్లో సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తుఫాను కారణంగా బలమైనటువంటి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడలో ఉప్పాడ బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేయటం జరిగింది. అలాగే సముద్ర తీరంలో కార్తీక స్నానాలు చేయడానికి ఎవరూ కూడా రావద్దని ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నెల 30 వరకు కూడా ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు
ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను ప్రభావిత మండలాల్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో ఇది ప్రస్తుతం ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. మరో 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్ తమీం అన్సారియా ఇప్పటికే కీలకమైనటువంటి ప్రకటన చేశారు. గుంటూరు జిల్లాలో 3 రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించడం జరిగి, అలాగే అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా స్పష్టమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. మేందా తుఫాను దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 8 NDRF బృందాలు అలాగే 9 SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి. సముద్ర తీరాలు అలాగే నదుల్లో చేపల వేట, బోటింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. సముద్రంలో వేటకు మత్స్యకారులు ఎవరు కూడా వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే బీచ్లకు పర్యాటకులు కూడా రాకూడదని కోస్తా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. తుఫాను కారణంగా ఈ 27, 28, 29 తేదీల్లో కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా డికే బాలాజీ ప్రభుత్వ పాఠశాలలకు అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా కలెక్టర్ లక్ష్మీ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందస్తుగా ఈ ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా 3 రోజుల పాటు సెలవులు ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం ఒక రకంగా హై అలర్ట్ ప్రకటించిందనే చెప్పాలి. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికారులకు ఇప్పటికే ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాల్లో ఈ తుఫానుకు సంబంధించినటువంటి మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా నియమించడం జరిగింది. ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీల నియామకాన్ని చేపట్టింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు జిల్లాలకు 3 రోజులు సెలవు ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తీవ్రత మరింత పెరిగితే రాష్ట్రం మొత్తం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.